ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. బ్యారేజ్ దగ్గర 11,40,776 క్యూసెక్లకు వరద చేరింది. ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోనే తొలిసారి భారీ వరద చేరింది. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గుతుందని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు మేమున్నామని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు ప్రైవేటు హోటల్ యజమానులు 1,00,000 మందికి భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం సుమారు 200 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. విజయవాడలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. విజయవాడ అంతా కూడా జల ప్రళయంగా మారింది. దీంతో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరికీ కూడా కనీసం ఫుడ్ కూడా అందటం లేదు. వారందరికీ కూడా ప్రభుత్వం రాత్రికి రాత్రే హుటాహుటిన కూడా ఫుడ్ తయారు చేయిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, మనం ప్రెసిడెంట్ బెన్ సర్కిల్లో ఉన్నటువంటి శేష సాయి కళ్యాణ మండపంలో ఉన్నాము. శేష సాయి కళ్యాణ మండపంలో సుమారుగా 200 మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి నైట్ ఇక్కడ ఫుడ్ తయారు చేయడం దగ్గర నుంచి వాటిని ప్యాక్ చేయడం వరకు కూడా మొత్తం అంతా కూడా కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా ఉప్మా అంటే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా ఉప్మాని, అలాగే మధ్యాహ్నం పూట ఫ్రైడ్ రైస్ని, 2 పూట్ల కూడా ఫ్రైడ్ రైస్ని పొద్దున 1,00,000 మందికి, మధ్యాహ్నం 1,00,000 మందికి, రాత్రికి 1,00,000 మందికి కూడా ఈ ఫుడ్ అందించే దిశగా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే దీని అందరినీ కూడా విజయవాడ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఏకగ్రీవంగా మొత్తం అంతా విజయవాడ జరుగుతున్నటువంటి విపత్తుల పరిణామంలో ఎలాగైనా విజయవాడ ప్రజలను ఆదుకునే క్రమంగా కూడా ఇక్కడ హోటల్స్ యాజమాన్యం అంతా కూడా ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే దీంతో మనతో మాట్లాడడానికి విజయవాడ అమరావతికి సంబంధించినటువంటి ఆర్వి స్వామి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు రాత్రి ఏ టైం నుంచి ఈ ఫుడ్ని ప్రారంభించారు? మీకు గవర్నమెంట్ ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం 6 గంటలకి కలెక్టర్ ఆఫీసులో అత్యవసరంగా విజయవాడ హోటల్స్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నాయకులందరినీ రమ్మని చెప్పి కబురు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఆయనే పాల్గొని 1,00,000 మందికి ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, 1,00,000 మందికి మధ్యాహ్నం భోజనం, రాత్రికి కూడా భోజనం చేయాలి, స్వచ్ఛందంగా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాడాలని చెప్పి చెప్పడం జరిగింది. స్వచ్ఛందంగా విజయవాడ అసోసియేషన్ నుంచి మా రమణ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి దీని తెల్లవారులు పనిచేసి నిన్న ఆదివారం అవ్వటం, చాలా రకాల ఇబ్బందులు అవ్వటం, సుమారుగా ఈరోజు 5,000 కిలోలు బొంబాయి రవ్వ కావాల్సి వచ్చింది. లేకపోతే ఉల్లిపాయలు ఒక 40-50 బ్యాగులు కావాల్సి వచ్చింది. 200 బస్తాల మన బాసుమతి రైస్ వాడుతున్నాం. కాబట్టి అన్నింటి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ఉదయం 1,00,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తున్నాం. మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ బాసుమతి రైస్ తోటి సాయంత్రం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఆయన చెప్పింది ఏంటంటే 100 సంవత్సరాల క్రితం వచ్చింది ఈ విపత్తు, కాబట్టి మీరు కూడా స్వచ్ఛందంగా పాల్గొని చేయమని అన్నారు. దానికి పనిగట్టుకొని తెల్లవారులు ఎవరు నిద్రపోకుండా 100 గ్యాస్ సిలిండర్లు, 1,50,000 రూపాయల కట్టి పుల్లలు తెప్పించాం. అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాం. కాబట్టి అహర్నిశలు పనిచేసి స్వచ్ఛందంగా మేము కూడా హోటల్ రంగం వాళ్ళకి సహాయ సహకారం అందించడం కోసం పూనుకొని ముందుకు వచ్చాం. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎల్లవేళ ఎప్పుడూ మా హోటల్ రంగం ముందుంటుందని తెలియజేసుకుంటూ మా విజయవాడ హోటల్ అధ్యక్షులు రమణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ విపత్తుల్లో అంటే ఎప్పుడూ కూడా మనం కనివిని ఎరగం. ఈ రకమైనటువంటి వరద కావచ్చు, లేకపోతే ఇటు పాయికాపురం, సింగనగర్, ఇక్కడ రామర్పాడు, భవానీపురం, రామలింగేశ్వర నగర్ కట్ట, ఇక్కడ చూస్తే మనకి యనమల కుదురు, మొత్తం ప్రాంతాలన్నీ ఓవరాల్గా మొత్తం ఇళ్లల్లోకి 1st ఫ్లోర్ వరకు నీళ్లు చేరిపోయాయి.
మొత్తం అందరూ కూడా పడవలతో బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఈ ఫుడ్ని ఎలా వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు? లేదమ్మా, మాకు నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు మేము మా హోటల్ అసోసియేషన్, విజయవాడ హోటల్ అసోసియేషన్ తరఫున ప్లస్ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరఫున మేము మొత్తం మా కమిటీ సభ్యులందరూ పాల్గొని ఒక 300 మంది మేము స్టాఫ్ను మొబిలైజ్ చేసుకుని రాత్రి ఆల్మోస్ట్ 2 గంటలకల్లా నిన్న ఆదివారం అయినా కూడా కావాల్సిన సరుకులు అన్నీ మేము ప్రొక్యూర్ చేసుకుని వాటిని మేము రాత్రి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. 1,00,000 మందికి బ్రేక్ఫాస్ట్, 1,00,000 మందికి లంచ్, డిన్నర్ మేము ప్రిపేర్ చేస్తాం మేడం. అన్నీ మేమేం చెప్పామంటే మా జిల్లా కలెక్టర్ సృజనా మేడం గారికి మేము ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి అందిస్తాం. అంటే వీళ్ళందరూ విఆర్ సిద్ధార్థ పిల్లలు. సో మీరే ఏ కాలేజ్ బ్రదర్? విఆర్ సిద్ధార్థ. ఎలా అనిపిస్తుంది? ఇంతమంది అంటే ఫ్లడ్స్ లో ఇరుక్కుపోయి చాలా మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళకి మీరు కూడా హెల్ప్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాం మేము కూడా. ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఉందో ఫ్రైడ్ రైస్ కూడా మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వేడి ఫ్రైడ్ రైస్, అది బాస్మతి బియ్యంతో కూడా తయారు చేశారు. ఎందుకంటే పెట్టేటటువంటి క్వాలిటీ విషయంలో కూడా వీళ్ళు రాజీ పడటం లేదు. ఎవరైతే ఉన్నారో పేదవారికి అందించేటటువంటి ఫుడ్ కూడా క్వాలిటీగా అందించాలి, క్వాంటిటీ అందించాలి అనే దిశగా కూడా వీరంతా హోటల్ యాజమాన్యం, విజయవాడకు సంబంధించినటువంటి హోటల్ యాజమాన్యం మొత్తం కూడా కలిసికట్టుగా వారు స్వచ్ఛందంగా వచ్చి సుమారుగా 25 లక్షల రూపాయలకి సంబంధించి వీరంతా వారే చేతుల మీదుగా డబ్బులు వేసుకొని ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద బాధితులకి అయితే ఈ ఫుడ్ అయితే సప్లై చేసేందుకైతే మాత్రం ముందుకు వచ్చారు. కెమెరా పర్సన్ కిషోర్తో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ శేషసాయి కళ్యాణ మండపం నుండి.